హలో అండి. ఈరోజు నేను మీకు నువ్వు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో డీటెయిల్డ్గా పక్కా కొలతలతో చెప్తున్నానండి. ముందుగా కిలోంబావ్ మామిడికాయ ముక్కలు, మంచిగా ముక్కలు కోసిన ముక్కలు, మామిడికాయ ముక్కలు కిలోంబావ్ తీసుకోవాలండి. పావు కిలో నువ్వుల పొడి, వేయించి పొడి కొట్టిన నువ్వులండి. ఇది ఆవ పొడి, ఆవాలు 50 గ్రాములు, దాన్ని పొడి కొట్టి డైరెక్ట్ అంటే దాన్ని వేయించాల్సిన అవసరం లేదు. ఇది 50 గ్రాములు. ఇది జీలకర్ర మెంతుల పొడి, ఇది ఒక 20 గ్రాములు సరిపోతుందండి. ఇది సాల్ట్, ఇది కూడా పావు కిలో అండి. కిలోంబావుకి పావు కిలో సరిపోతుంది. పోపుకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పసుపు, ఆయిల్ 1/2 kg లేదంటే 400 గ్రామ్స్ పడుతుందండి. మీకు ఈ ఆవపిండి కూడా చిన్నపిల్లలు తినాలి ఈ చట్నీ అంటే ఒక 50 గ్రాములు సరిపోతుందండి. లేదు మాకు చిన్నపిల్లలకి అవసరం లేదు, పెద్దవాళ్ళే స్పైసీగా తినాలి అంటే మీకు 150 గ్రాముల ఆవపిండి కూడా వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే, కొంచెం పిల్లలు తినాలి అనుకుంటే తక్కువ వేయండి, పెద్దవాళ్ళకైతేనేమో కొంచెం ఎక్కువ వేయచ్చు. ఇది ఆల్రెడీ నువ్వులు ఆవాలు యూస్ చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఎక్కువ పట్టదు, ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ముందుగా బాండి వెలిగించేసి ఇందులో 1/2 kg ఆయిల్ వేయాలండి. ఆయిల్ అండి 1/2 kg ఆయిల్. మీకు కావాలంటే 400 గ్రామ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు మొత్తం కలిపాక అది దాంట్లో వచ్చే రసంని బట్టి ఇంక కావాలంటే ఆయిల్ వేడి చేసుకొని చల్లారాక కలపచ్చు. లేదు మాకు ఎక్కువ ఉన్నా పర్వాలేదు అంటే 1/2 kg వరకు కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు పోపు కోసం ఈ ఆవాలు జీలకర్ర రెండు ఒక్కొక్క స్పూన్ సరిపోతుందండి, టేబుల్ స్పూన్. ఇది వేగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆయిల్ మొత్తం చల్లారాక దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయొద్దు, అది మొత్తం చట్నీ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో ఇప్పుడు అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఈ ఆయిల్ని కొంచెం కూల్ చేద్దాము. అది చల్లారిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు ఆయిల్ చల్లారిపోయిందండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చల్లారిపోవడం అంటే కంప్లీట్గా చల్లారిపోవద్దు, లైట్గా గోరువెచ్చగా ఉండాలంతే. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసేయాలి. కొంచెం అలా మాగినట్టు అవుతుంది, ఇది సరిపోతుంది. మనం నువ్వుల పొడి ఇవన్నీ వేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇది నువ్వుల పిండి అండి, పావు కేజీ వేయించి పొడి కొట్టుకున్న నువ్వుల పిండి ఇది వేసేయాలి. నెక్స్ట్ ఇది ఆవపిండి 50 గ్రాములు. మనకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే 150 గ్రాములు 100 గ్రాములు కూడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను అందుకే 50 గ్రాములు వేస్తున్నాను, అది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది ఆవపిండి. నెక్స్ట్ ఇది జీలకర్ర మెంతుల పొడి, ఇది ఒక 20 గ్రామ్స్ సరిపోతుందండి, ఒక 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఉప్పు 250 గ్రాములు అండి. మనకు కేజీంబావు ముక్కలకు పావు కేజీ సాల్ట్ పడుతుందండి, అంతకన్నా ఎక్కువ వేయద్దు. తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం వేయకండి. నెక్స్ట్ పసుపు 1 టేబుల్ స్పూన్. అన్నీ వేసాక మొత్తం కలిపేసేయాలి ఆయిల్కి. ఇది నువ్వు పచ్చడి కదా, నువ్వుల పిండి ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మీరు మొత్తం పచ్చడి పెట్టాక ఆయిల్ కొంచెం గట్టిగా అయ్యి పచ్చడి తక్కువైంది అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ వేడి చేసి చల్లార్చి దాంట్లో కలపొచ్చండి, పర్వాలేదు. ఇది మొత్తం మంచిగా అన్నీ కలిసేటట్టు అంతా మిక్స్ చేశాక దాంట్లో మ్యాంగో పీసెస్ వేయాలండి. ఇప్పుడు మసాలా అంతా రెడీ అయిపోయిందండి. ఇది ముక్కలు తీసి ఈ మసాలాలో వేసి బాగా చేతితోటి మంచిగా కలిపేసేయాలి. మొత్తం అన్ని ముక్కలు మసాలాకు బాగా పట్టించేసేయాలి. ఇట్లా చేతితోటి మొత్తం మసాలా అంతా పైకి కిందకి బాగా పట్టించేసేయాలండి. ఇది ఒక 2 days 3 days తర్వాత రసం బాగా ఊరుతుంది, అప్పుడు పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
వాళ్ళకి కారం ఉండదు కదా. నార్మల్గా మ్యాంగో పచ్చడి అంటే చాలా స్పైసీగా ఉంటుంది, అంత స్పైసీ వాళ్ళు తినలేరు కదా. సో ఈ ఆవకాయ నువ్వు ఆవకాయ చేస్తే మాత్రం పిల్లలు అస్సలు మిగిల్చరండి. కర్రీ కూడా వద్దు, నాకు మొత్తం పచ్చడే కావాలి అని తినేస్తారు. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి. ఇలా ప్రతి ముక్కకి అంతా మసాలా పట్టేటట్టు పెట్టాలండి. ఇది చూడండి, ఆయిల్ కూడా సరిపోయింది, దాంట్లో కారం అంతా నువ్వులు అంతా సరిపోయిందండి. ఇది ఒక 3 days ఇలాగే మూత పెట్టేసి పక్కకు ఉంచాలండి. తర్వాత మంచి రసం ఊరుతుంది, చక్కగా తినేసేయచ్చండి. ఈ సంవత్సరం మేము చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యి నువ్వు ఆవకాయ పచ్చడితో చాలా బాగా ఎంజాయ్ చేయండి. మీ పిల్లలకు కూడా టేస్ట్ చూపించండి, అస్సలు వదలరు. ప్రతి సంవత్సరం ఇదే కావాలని అడుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.